ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయిగా దిమహర్షియా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన తాజా వార్త విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ టీఆర్టీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటికే రావడం జరిగింది. ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ సవరించాలని చెప్పి హైకోర్టు అనేది ఆదేశాలను జారీ చేసింది. సో 31 జిల్లాల ప్రకారంగా ఈ యొక్క తెలంగాణ టీఆర్టీ నిర్వహిస్తుంది ప్రభుత్వం అనేది. సో దానికి వ్యతిరేకంగా మనకి ఆదిలాబాద్కి చెందిన చాలా మంది అభ్యర్థులు అనేది హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో వారిని విజయం అనేది వరించడం జరిగింది. ఫ్రెండ్స్ 31 జిల్లాల ప్రకారంగా అయితే ఇప్పుడు టీఆర్టీ అనేది నిర్వహించబడదు, 10 జిల్లాల ప్రకారంగా అయితే నిర్వహించబడాలి అని చెప్పి మనకి హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు డిసెంబర్ 15 వరకు కూడా మనకి నోటిఫికేషన్ అంటే డిసెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ అనేది పొడిగించారు. ఓకేనా, ఇప్పటి వరకు అయితే నవంబర్ 30కే ఎండింగ్ అని ఇచ్చారు. సో ఇప్పుడైతే చూస్తే మనకు హైకోర్టు ఆదేశం ప్రకారంగా డిసెంబర్ 15 వరకు కూడా మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఈ యొక్క తెలంగాణ టీఆర్టీకి. 31 జిల్లాల ప్రకారంగా అయితే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు 10 జిల్లాల ప్రకారం ఈ యొక్క పోస్టులు అనేది భర్తీ చేయాలని చెప్పి హైకోర్టు అనేది ఆదేశం అనేది ఇవ్వడం జరిగింది. 31 జిల్లాల ప్రకారంగా మనకి తెలంగాణ టీఆర్టీ నిర్వహించడం వల్ల ఏంటంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు అదే జిల్లాలో లోకల్ కింద ఉన్న అభ్యర్థులు ఇప్పుడు చూస్తే నాన్ లోకల్ కింద అయిపోయారు. సో చాలా మంది ఈ విషయం మీద డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది సూసైడ్స్ కూడా అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు, అది మనకు తెలిసిందే. సో అలాంటి వారికి ఏంటంటే కొంచెం ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 31 జిల్లాల ప్రకారం చేసినందువల్ల చాలా జిల్లాలకి అసలు పోస్టులు లేకుండా పోయాయి. సో 10 జిల్లాల ప్రకారం చేయడం వల్ల సో ఆ యొక్క జిల్లాలకి ఉన్న పోస్టులు చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. దీనికి సంబంధించి ఇప్పుడే మనకు ఆదేశాలు జారీ అయ్యాయి కాబట్టి మనకి తెలంగాణ సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ అనేది కూడా అప్డేట్ అవుతుంది. ఇంకా కొన్ని గంటల్లో అప్డేట్ అయితే అవ్వచ్చు నాకు తెలిసి, ఎందుకంటే అప్డేట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ యొక్క డిసెంబర్ 15 వరకు టైం ఇచ్చాడు కాబట్టి మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మీరు కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీ యొక్క అడ్రస్లో కానీ నేమ్స్లో కానీ ఇచ్చినట్లయితే మళ్ళీ వారు ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇప్పుడు ఇస్తారో లేదో చూడాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క 31 జిల్లాల ప్రకారంగా అప్లై చేసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు 10 జిల్లాల ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏమైనా వెబ్సైట్లో అప్డేట్ అనేది రావాల్సి ఉంది. సో ఈ యొక్క అప్డేట్ వచ్చినప్పుడు కూడా మీకు చెప్తాను. కిందన మీరు ఈ యొక్క కోర్టు ఆదేశం ప్రకారంగా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఈ యొక్క వీడియోకి లైక్స్ ఇవ్వండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.